నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, నిన్న రాత్రి మోడీ గారు ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది భారతదేశాన్ని అంతా ఉద్దేశించి కూడా. అండ్ అక్కడ ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది అనేది కూడా చెప్పారు. అలాగే త్రివిధ దళాలందరూ కూడా ఎలా సహకరించారు, దేశంలోని ప్రజలందరూ కూడా అది చూస్తూ ఉన్నారు. సో మీ అందరికీ వాళ్ళ విషెస్ ఉన్నాయి అని కూడా ఆయన పొగడ్డం జరిగింది. సో అయితే అసలు మొత్తం ఆ స్పీచ్ ఉద్దేశం ఏంటి? యాక్చువల్లీ కాల్పుల విరమణ జరిగిన తర్వాత ఒక ప్రధానమంత్రిగా దేశ ప్రజలకి ఈ యుద్ధంలో ఏం జరిగింది, భారత ప్రభుత్వం ఎటువంటి వ్యూహాలు పన్నింది, అవతల శత్రు దేశాన్ని ఏ స్థాయిలో నిలువరించింది అని చెప్పాల్సిన బాధ్యత తనకు ఉన్నది అని చెప్పి ప్రధానమంత్రి గారు ఫీల్ అయినారు. అది సరైన ఫీలింగ్. సో అట్లా బాధ్యతగా ఫీల్ అయినారు కాబట్టి ఆయన రాత్రి టీవీ స్క్రీన్ మీదకి వచ్చి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఆ ప్రసంగంలో ఆయన ఏం చెప్పారు అంటే, ఒకటి, దేశ ప్రజలకి దేశం సరిహద్దులు చాలా భద్రంగా ఉన్నాయి అనే ఒక భరోసా ఇచ్చారు. అదే సమయంలో పాకిస్తాన్ని మనం చాలా ధీటుగా తిప్పికొట్టాము, టిట్ ఫర్ ట్యాట్ చేయగలిగాము. మన మహిళల నుదుట సింధూరం చెరిపేసిన వాళ్ళకి అదే స్థాయిలో చాలా పారదర్శకంగా బహిరంగంగా, వాళ్ళేమో మనం దొంగచాటుగా దెబ్బతీస్తే మనం డైరెక్ట్గా సూటిగా వెళ్ళి వాళ్ళని దెబ్బతీసాము. ఎక్కడికక్కడ వాళ్ళ స్థావరాలు మొత్తాన్ని కూడా మనం ధ్వంసం చేయగలిగాము. ముఖ్యంగా వాళ్ళు పాకిస్తాన్లో దగ్గరలో ఉన్న సరిహద్దులు దగ్గరలో ఉన్న రకరకాల ఎయిర్ బేసుల నుంచి, దాదాపు ముఖ్యంగా ఒక 4-5 ఎయిర్ బేసుల నుంచి ఈ డ్రోన్లని క్షిపణులని ప్రయోగించారు వాళ్ళు. అయితే వాటిని మన వాళ్ళు ఆ డ్రోన్లు క్షిపణులు మన భూభాగంలోకి, మన గగనతలంలోకి రాకముందే వాటిని పసిగట్టి మన విమానాలు వెళ్ళి వాటిని కూలదోసినాయి. సో అవి మన భూభాగంలో కూడా రాలేదు, తిప్పికొట్టినాయి. కానీ అట్లా పాకిస్తాన్ వాళ్ళకి ఆ అవకాశం కూడా ఇవ్వకుండా, ఆ స్థావరాల నుంచి అవి కూడా ప్రయోగించే అవకాశం లేకుండా మన విమానాలు వెళ్ళి ఆ మిలిటరీ ఎయిర్ బేసుల్ని, ఆ సైనిక స్థావరాలు వాటిని కూడా విధ్వంసం చేసినాయి. సో అక్కడ ఆ రన్వేలు అవన్నీ కూడా అక్కడ గోతులు పడేట్టుగా వాటి మీద ఇవి పేల్చేసి చేయటం వల్ల ఏమైందంటే, ఇక అక్కడి నుంచి వాళ్ళు క్షిపణులను ప్రయోగించడానికి కానీ డ్రోన్లను ప్రయోగించడానికి కానీ అవకాశం లేకుండా పోయింది. సో మొదటి 24 గంటల్లోనే మన వాళ్ళు వాటిని, ఆ క్షిపణుల్ని డ్రోన్లని నిలువరించడం ఎలా అనేదాన్ని అసలు ఇక్కడ దాకా కూడా రాకుండా, వాటిని ఆకాశంలోనే పేల్చేసే అవకాశం కూడా రాకుండా, వాటిని అసలు ప్రయోగించకుండా చేయడం, అంటే వాళ్ళ చేతులు కట్టేయడం ఎలా అని అది ఆలోచించి వాటిని వాళ్ళు ధ్వంసం చేశారు. సో ఇది చేస్తే ఏమైంది, వాళ్ళు దానికి కౌంటర్గా దుష్ప్రచారం చేస్తున్నారు. పాత ఫోటోలు మార్ఫింగ్ చేసేసి మేము వెళ్ళి వాళ్ళ క్షిపణుల్ని వాళ్ళ డ్రోన్ ధ్వంసం చేసేసామని. సార్, ఇందులోని భాగంగా ఇదే నేపథ్యంలో వాళ్ళు ఏమంటున్నారంటే, మా న్యూక్లియర్ బేస్ నుంచి అది మొత్తం అటాక్ చేయడం జరిగింది, భారత్ మొత్తం పాడైపోయింది అని అనేసి చెప్తూ ఉన్నారు కదా సార్. నిజంగానే న్యూక్లియర్ ఉందా వాళ్ళ దగ్గర, లేకపోతే కనుక వాళ్ళ సీక్రెట్ వాళ్ళే రివీల్ చేసుకున్నారు? అంటే అణ్వాయుధాలను దాచిపెట్టిన స్థావరాలు ఉన్నాయి, అణ్వాయుధాలను దాచిపెట్టారు అండర్ గ్రౌండ్లో. ఆ స్థావరాలకి పగడ్బందీ భద్రతా వ్యవహారం ఉంటుంది. అయితే మన వాళ్ళు చేసిన దాడుల్లో ఏంటంటే, వాటికి కొద్ది దూరంలో ఒక 30, 40, 50 కిలోమీటర్ల పరిధి వరకు మన క్షిపణులు వెళ్ళినాయి. సో దాంతో ఏంటంటే వాళ్ళు బాగా ఆందోళన చెందిన తర్వాత అప్పుడు పాకిస్తాన్ నాయకులు మేము అణ్వాయుధాలను ప్రయోగిస్తాము అనే ఒక పరోక్ష సంకేతాలు పంపించారు. మేము అవసరమైతే వాటిని వాడతాము అంటే ఎటువంటి ప్రచారం చేశారంటే, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరు నేషనల్ సెక్యూరిటీ అథారిటీతో, వాళ్ళకి టాపెస్ట్ బాడీ NSA నేషనల్ సెక్యూరిటీ అథారిటీ, అందులో ఈ ఆర్మీ జనరల్స్ వీళ్ళందరూ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ ప్రతినిధులు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు దాన్ని ఫార్మల్గా ఓకే చేయాలి. ఓకే చేశారంటే దాన్ని డిజిటల్ లాక్ దాదాపు 10-15 మంది దగ్గర ఉంటాయి. వాళ్ళందరూ ఏకకాలంలో దాన్ని డిజిటలైజ్ చేస్తే తప్ప అది ఓపెన్ కాదనమాట, ఆ న్యూక్లియర్ వెపన్స్. సో వాళ్ళందరూ అనుమతి పొందాలి, వాళ్ళందరూ కలిసి కూర్చొని ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకొని ప్రయోగించాలి. సో అందుకని దాని మీటింగ్ ప్రధానమంత్రి ఆ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో కీలకమైన డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది ఒక ప్రచారాలు చేశారు, ప్రచారం మాత్రమే, బెదరగొట్టడానికి.
సో ప్రధానమంత్రి దాన్నే ప్రస్తావించారు మన మోడీ గారు. యాక్చువల్లీ అది తర్వాత మళ్ళీ వాళ్ళు ఖండించారు. మళ్ళీ అదే ప్రధానమంత్రి ఆఫీసు అటువంటి మీటింగ్ ఏం జరగలేదు, మేమేమీ కండక్ట్ చేయలేదని కూడా మళ్ళీ అంటే ఏంటంటే తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం చేయటం ద్వారా బ్లాక్మెయిలింగ్, జస్ట్ ఓవరాల్ బ్లాక్మెయిలింగ్ చేయటం. సో దాని మీద కూడా రాత్రి ప్రధానమంత్రి గారు మాట్లాడారు. ఈ అణ్వాయుధాలు ప్రయోగిస్తామని చెప్పి మీరు బ్లాక్మెయిలింగ్ చేస్తే మేమేమి బెదరటానికి సిద్ధంగా లేము, మా దగ్గర దానికి సరైన జవాబు ఉంది. సో ఇటువంటి ప్రచారాలు మీరు ఇక ముందెప్పుడు చేయొద్దని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఏమి సో అదే సమయంలో ఏంటంటే ఈ అణ్వాయుధాలతో పాటుగా పాక్ చేస్తున్న ఎప్పుడైతే కాల్పుల విరమణ పాటించారో ఆ పాటించిన రాత్రి నుంచి శనివారం సాయంత్రం 5 గంటలకి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తే ఇండియా చేతులు కట్టేసి కూర్చుంది, ఇక ఎటువంటి దాడులకి పాల్పడకుండా. కానీ ఆ నైట్ పాకిస్తాన్ మాత్రం ఆ రాజౌరి, ఆ యూరి సెక్టార్స్, ఆ జమ్మూ కాశ్మీర్, అట్లాగే రాజస్థాన్ బోర్డర్స్లో వీటన్నిటిలోనూ మళ్ళీ దాడులు మొదలుపెట్టింది, క్షిపణులు వేయటం మొదలుపెట్టింది. సో ఇటువంటివి ఏ క్షణంలో మీరు మళ్ళీ చేసినా సరే మేమేదో కాల్పుల విరమణ అని చెప్పి మేమంతా సర్దేసుకొని మా ఆయుధాలన్నిటినీ మళ్ళీ వెనక్కి పంపించుకున్నాం, బ్యారక్స్లో పంపించామని మీరు అనుకోవద్దు. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది నిజానికి కాల్పుల విరమణకైతే మేము అంగీకరించాం, కానీ ఆపరేషన్ సింధూర్ను మాత్రం ఆపలేదు. ఆపరేషన్ సింధూర్ ఇప్పటికీ ఆగల, ఇట్ కంటిన్యూస్. ఏమి అదైతే అయితే అటువైపు నుంచి ఏదన్నా వస్తే మాత్రం మేము వెంటనే మా సాయుధ దళాలన్నీ ఎక్కడ ప్లేసుల్లో ఉన్నాయి 4 రోజుల నుంచి అవే బేసుల్లో అక్కడే రెడీగా ఉన్నాయి, రెడీ టు యూజ్, రెడీ టు ఫైట్ అనే మోడ్లోనే ఉన్నాయి. సో మీరు ఏ కొంచెం తలజాడించినా సరే మేము మళ్ళీ దాడులు చేస్తాము. అదే సమయంలో మీరు ఏ ఒక్క టెర్రరిస్ట్ని పంపించినా దాన్ని ఒక యుద్ధ చర్యగా, ఏదో ఒక టెర్రరిస్ట్ దాడి ఒక అల్లరి మోక వచ్చింది చేసింది లేని మేము ఏదో గతంలోలాగా ఊరికి ఉపేక్షించము, దాన్ని మేము ఒక యుద్ధ చర్యగానే భావిస్తాము. మేము ఎప్పుడైతే యుద్ధ చర్యగా భావిస్తామో మేము చేసేది కూడా యుద్ధమే అవుతుంది. అంత తీవ్ర స్థాయిలో ఆ పదజాలం ఆయన వాడారు. సో రాత్రి ఏంటంటే ఒకటి ప్రపంచానికి సందేశం, భారతదేశం ఏ స్థాయిలో దాని మిలిటరీ సామర్థ్యం ఉంది ఏమి, అట్లాగే భారతదేశం యుద్ధ నీతి మేమైతే ముందు ప్రయోగించలా, పాకిస్తాన్ ముందు చేసింది, దానికి మేము రిటాలియేషన్. ఆ రిటాలియేషన్ కూడా పాకిస్తాను మా సివిలియన్స్ని చంపింది. ఆ యూరి సెక్టారు, ఆ రాజౌరి సెక్టార్స్లో, ఆ బోర్డర్లో మామూలు పౌరుల ఇళ్ల మీద దాడి చేసింది, పౌరులను చంపేసింది. దాదాపు 11 మంది చనిపోయినారని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా గారు కూడా అనౌన్స్ చేశారు. సో మనం టీవీలో చూస్తే డజన్స్ ఆఫ్ పౌరులు భారీ ఎత్తున కట్లు కట్టుకొని కాళ్ళుకి తుపాకీ గుళ్ళు తగిలి ఇటువంటి క్షతగాత్రులుగా మిగిలిపోయిన వాళ్ళు దాదాపు డజన్ల సంఖ్యలో ఉన్నారు. సో పాకిస్తాన్ అట్లా పౌరుల మీద దాడులు చేసింది, కానీ మేము 4 రోజులు చేసినా పాకిస్తాన్ లోపల భూభాగంలోకి వెళ్ళి ఏది పెద్ద పట్టణాలు, నగరాలు, ఒక కరాచీ, ఒక రావలపిండి, ఒక లాహోర్, అటువంటి చోట్లకి వెళ్ళినా సరే మేము ఎక్కడా ఒక్క సివిలియన్తోని కూడా పోలేదు. ఎంతసేపటికి మేము టెర్రరిస్ట్ స్థావరాల దగ్గరికి పోయినాం, ఆర్మీ స్థావరాల దగ్గరికి పోయినాం తప్ప పౌరుల దగ్గరికి పోలేదు అని చెప్పి ప్రపంచానికి కూడా మా యుద్ధ నీతి ఇది, వాళ్ళ యుద్ధ నీతి ఇది అని చెప్పి ప్రపంచానికి చాలా వివరంగా చెప్పారు ఆయన. అదే సమయంలో ఈ అణ్వాయుధాలు అనే వంకతో ఓ పక్కనేమో అణ్వాయుధాలతో దాడి చేస్తామని బెదిరిస్తూ, ఇంకో పక్కనేమో అమెరికా దగ్గరికి కాళ్ళబేరానికి వెళ్ళి నువ్వు కాల్పుల విరమణకి నువ్వు భారత్ను ఒప్పించమని చెప్పి దాదాపు కాళ్ళ మీద పడి ప్రాధాయపడినంత పని చేస్తే, ఓ పక్కనేమో బెదిరింపులు, ఓ పక్కనేమో మళ్ళీ సంధి ప్రయత్నాలు, ఇటువంటి డబుల్ రోల్ వ్యవహారాలు అయితే మేము క్షమించేది లేదు అని చెప్పి కూడా నిన్న మోడీ గారు చాలా స్పష్టంగా పాకిస్తాన్ని హెచ్చరించడం జరిగింది. అదే సమయంలో ఇక ఏ క్షణాన మీరు ఎటువంటి వచ్చినా సరే జీవితంలో ఇక మీరు ఎప్పుడు మిలిటెంట్ దాడులకు పాల్పడకూడదు, ఉగ్రవాద దాడులకు పాల్పడకూడదు, వాళ్ళని ప్రోత్సహించకూడదు అని చెప్పి ఒక అల్టిమేటం ఇచ్చారు. అది సంగతి. రైట్ సార్. సో ఓవరాల్గా స్పీచ్లో ఏంటంటే అన్నీ కవర్ చేశారనమాట. అంటే మన వెపన్స్ ఎలా వర్క్ చేశాయి, మనం ఎవరిని టార్గెట్ చేసామో, ఓవరాల్గా ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నిన్న రాత్రి స్పీచ్లో. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.